ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో విగ్రహాల విధ్వంసం సంస్కృతి మితిమీరిపోతోంది అన్న విమర్శలు భారీ ఎత్తున వినిపిస్తున్నాయి. ఇటీవల నంద్యాలలో జరిగినటువంటి వైఎస్ఆర్ విగ్రహం విధ్వంసంతోటే ఈ సంస్కృతి మరోసారి తెరపైకి వచ్చింది, చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాల మధ్య ఈ విగ్రహాల ధ్వంసం సంస్కృతి ఎలా పెరిగింది, ఎప్పటి నుంచి ప్రారంభమైంది, దీని వెనకాల ఉన్నటువంటి మోటో ఏంటి, ఆంధ్రప్రదేశ్లో సముచిత స్థానం గౌరవం సంపాదించుకున్నటువంటి ఉన్నత వ్యక్తుల విగ్రహాలను, ఎవరెవరి విగ్రహాలను ఎక్కడెక్కడ ధ్వంసం చేశారు, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 నుంచి విగ్రహాల విధ్వంసం సంస్కృతి తెరపైకి వచ్చింది. అంతకుముందు అడపాదడపా ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు తెరపైకి వచ్చినప్పటికీ విభజన తర్వాత రాజకీయ నాయకులు తమ స్వలాభాల కోసం, రాజకీయ పార్టీలు మనుగడ కోసం ప్రజల్లో ఈ అంశాలన్నిటిని ఒక చర్చనీయాంశంగా చేసి ఒక సానుభూతిని పొంది ప్రజల ఆధిపత్యం కోసం, అధికారం కోసం ఈ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు అన్న విమర్శలు భారీగా వినిపిస్తున్నాయి. దీనికి తెలుగుదేశం పార్టీ ఏమి తక్కువ కాదు, వైసీపీ ఏమి తక్కువ కాదు, అలాగా జనసేన కూడా ఏమి తక్కువ కాదు అన్న విమర్శలు కూడా ఆంధ్రప్రదేశ్లో భారీగా ఉన్నాయి. అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ వైవిధ్యం అనేది సహజం, కానీ మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేయడం అనేది అత్యంత దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో వైఎస్ఆర్, ఎన్టీఆర్, అంబేద్కర్ వీళ్లతో పాటు వంగవీటి మోహనరంగ వంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల విగ్రహాలని అగౌరవపరచడం, ధ్వంసం చేయడం సామాజికంగా ఈ అంశాలు కలకలం రేపుతున్నాయి. ఈ విగ్రహాలు కేవలం రాతి బొమ్మలు కావు, అవి ఆయా వర్గాల ఆత్మగౌరవానికి, పోరాటాలకి గుర్తులుగా భావిస్తారు. రాజకీయ కక్షలు లేదా అరాచక శక్తుల స్వార్థ రాజకీయ ప్రయోజనాల వల్ల జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు సవాలుగా మారుతున్నాయి అన్న అంశాలైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పక్షాల్లో ప్రధానంగా వినిపిస్తోంది. సామాన్య ప్రజల్లో కూడా ఈ అంశాలు ఒక ఆందోళనకరంగమైనటువంటి అంశంగా ఇది తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలని టార్గెట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధ్వంసం చేశారు అన్న విమర్శలు అయితే వైసీపీ, ఆ పార్టీ నాయకుల నుంచి అప్పట్లో పెద్దగా వినిపించాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు చాలా చోట్ల ఈ విగ్రహాలని ధ్వంసం చేశారు అన్న విమర్శలు ఆ పార్టీ నాయకులు తరచుగా చేస్తూనే ఉన్నారు. ఇటీవల మే 31, 2026 ఆదివారం ఉదయం నంద్యాలలో చోటు చేసుకున్నటువంటి ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాలను కలకలం రేపుతుంది. నంద్యాలలో శ్రీనివాస్ సెంటర్లో వైఎస్ విగ్రహాన్ని జమ్ములయ్య అన్న వ్యక్తి ఉదయం 6 గంటల సమయంలో విగ్రహానికి ఉన్నటువంటి తలని తొలగించి చేతిలో పట్టుకుని ఆయన నడుస్తున్నటువంటి వీడియో బాగా వైరల్ కావడం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం రేపెత్తింది. ఆ తర్వాత 2024లో విశాఖపట్నంలో ఇలాగే వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 2024లోనే బాపట్ల కూడా వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
అలాగే ద్వారకా తిరుమలలో 2019లో జూన్ మాసంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇట్లాగా అనేక సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టు చెప్తూనే ఉన్నారు, కేసులు నమోదు చేస్తున్నట్టు చెప్తూనే ఉన్నారు. మరి ఎంత మేరకు ఆ కేసుల్లో వాళ్ళకి శిక్షలు పడ్డాయి అన్నదైతే ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ విగ్రహాలు కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో భారీగానే ధ్వంసానికి గురవుతూనే ఉన్నాయి. ఇది గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ విగ్రహాలని టార్గెట్ చేశారన్న విమర్శలు ఉన్నాయి. అప్పట్లో దాదాపు పశ్చిమ గోదావరి జిల్లాలో నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో కూడా ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లాలో కూడా ధ్వంసం చేశారు. అలాగే గుంటూరు నగరం స్తంభాల గురు నెహ్రూ నగర్లో కూడా ఎన్టీఆర్ విగ్రహాన్ని అగౌరవపరుస్తూ ధ్వంసం చేశారు. ఇలాంటి ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగానే వినిపిస్తున్నాయి. వీటి మీద టీడీపీ శ్రేణులు భారీగానే విమర్శలు సంధించారు. వైసీపీ ఆ పార్టీ నాయకులు కావాలని తెలుగుదేశం పార్టీని ప్రజల్లో లేకుండా చేయడానికి లేకపోతే ఎన్టీఆర్ని అగౌరవపరుస్తూ నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఇబ్బందులు పెడుతూ ఈ రకమైనటువంటి ధ్వంసానికి పాల్పడ్డారు అని టీడీపీ నాయకులు భారీగానే విమర్శలు చేశారు. అయితే వీళ్ళ మీద కూడా ఈ దుండగుల మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా రాష్ట్రంలో చాలా చోట్ల ధ్వంసానికి గురయ్యాయి. మరి ముఖ్యంగా ముఖ్యమైన సంఘటనలు ఒకసారి పరిశీలిస్తే అక్టోబర్ 2025లో చిత్తూరు జిల్లాలో వెదురుకుప్పం మండలం దేవలంపేట ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. చెప్పులు దండలు వేసి అగౌరవపరిచారన్న ఆరోపణలు ఉన్నాయి, ధ్వంసం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే విజయవాడలో 2024లో అంబేద్కర్ స్మృతి వనం దగ్గర ఉన్నటువంటి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అక్కడ అప్పట్లో 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అలాగే 2024 కోనసీమలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండలు వేసి అగౌరవపరిచారు, ధ్వంసం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే 2018 విశాఖపట్నంలో కూడా పెద్దగంట్యాడ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహానికి అగౌరవపరుస్తూ ధ్వంసం చేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి మీద కేసులు బుక్ అయ్యాయి, నిందితులను అరెస్ట్ చేశారు. కానీ వాళ్ళకి ఏమాత్రం శిక్షలు పడ్డాయి అన్న అంశాలే ప్రశ్నార్థకంగా ఉన్నాయి. మరో ముఖ్యమైన నేత కాపులకి కానీ అన్నగారిన వర్గాలకి ఒక దేవుడిగా భావించే ఆంధ్ర రాష్ట్రంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని కూడా రాష్ట్రంలో చాలా చోట్ల ధ్వంసానికి గురయ్యాయి. గుర్తు తెలియని దుండగులు రంగా విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. కృష్ణా జిల్లాలో, ఏలూరు జిల్లాలో, కోనసీమ, కాకినాడ, విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాల్లో వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలు తెరపైకి వచ్చాయి. వాటి మీద పోలీసులు దుండగుల మీద, నిందితుల మీద కేసులు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు. మరి వాళ్ళకి ఏ మేరకు శిక్ష పడ్డాయి అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తమ రాజకీయ కక్ష సాధింపుల కోసం, తమ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం, సానుభూతి పొందడం కోసం సొంత పార్టీలు కూడా ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతూ రాక్షస ఆనందాన్ని, పైశాసిక ఆనందాన్ని పొందుతున్నారు అన్న విమర్శలు కూడా మరోవైపు వినిపిస్తున్నాయి. మరోవైపు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికార మార్పిడి జరిగిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి పార్టీని, ఆ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి విగ్రహాలని ధ్వంసం చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అన్న విమర్శలు కూడా భారీగా ఎత్తునున్నాయి. మరి ఈ నేపథ్యంలో సమాజంలో అట్టడుగు వర్గాల నుంచి అన్ని వర్గాల ప్రజలకు సముచిత గౌరవం కల్పిస్తూ విస్తృతమైన సేవలు అందించి ఒక పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి నేతలని తమ గుర్తింపుగా ఆయా వర్గాలు ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకుల విగ్రహాలని ధ్వంసం చేసే విష సంస్కృతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలజడి రేపడంతో పాటు శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగించే అంశాలుగా మారాయి. వీటి మీద ఇటీవల నంద్యాలలో జరిగినటువంటి సంఘటన, అది ఉదయం 6 గంటలకు జరిగిన నేపథ్యంలో అనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికారిక సోషల్ మీడియాలో దానికి సంబంధించినటువంటి ఫోటోలు,
ఆ జములయ్యకు సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్లు గతంలో ఆయన వైసీపీ నేతలతో దిగినటువంటి ఫోటోలు ఇమ్మీడియట్గా అనతి కాలంలోనే కేవలం నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో అవి ప్రచారం కావడం కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. వీటిని వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు, వేలెత్తి చూపిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ విగ్రహాల సమయంలో కూడా ఇదే రకమైనటువంటి ధోరణి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. మొత్తం మీద ఈ విగ్రహాల ధ్వంసం అనేది ఆంధ్రప్రదేశ్లో శాంతియుతంగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రజల మధ్య చిచ్చుపెట్టే అంశాలుగా తెరపైకి వస్తున్నాయి. దీనివల్ల సామాజిక అశాంతి కరువవుతుంది. శాంతి భద్రత సమస్యలు శాంతి భద్రతలు కరువైనట్టుగా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విగ్రహాల విధ్వంసం అన్నది విష సంస్కృతి తగ్గించాలి. దీనికి ప్రజలే పూనుకోవాలి. ప్రజల మధ్య చిచ్చు రేపేటువంటి ఇలాంటి విధ్వంసాలని అరికట్టాలి. సామాజిక శాంతికి విఘాతం కలిగించే ఇలాంటి దుర్మార్గపు చర్యలను ఖండించాలి. పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. నిందితులని కఠినంగా చర్యలు తీసుకుని కేసులు పెట్టి వాళ్ళ మీద జైలుకు పంపాలి. ఇలాంటి చర్యలు తీసుకుని గట్టిగా వ్యవహరించినట్టయితే ఈ విష సంస్కృతి అన్నది ఆంధ్రప్రదేశ్లో అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, ప్రభుత్వాలు వీటిని ప్రోత్సహించినట్లయితే ఈ ధ్వంసం మరో కొన్నేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రజల మధ్య, రాజకీయ పార్టీల మధ్య ఈ విధ్వంసం భారీగా విఘాతం పెంచి అశాంతి లేకుండా సమాజంలో అరాచకాలు సృష్టించే వాతావరణం పెరిగితే శాంతి కరువయ్యే ప్రమాదం ఉంది అని సోషల్ మీడియా వేదికగా విశ్లేషకులు భావిస్తున్నారు.